అందరికీ నమస్కారం అండి. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. చాలా కాలం మళ్ళీ వీడియో చేసి ఈరోజు మడిగా అప్పటికప్పుడు ఊరగాయ తయారు చేసుకోవాలంటే చేసే విధానం చూపిస్తాను. చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ముందుగా నేను బజార్లోంచి టెంక పట్టకుండా ఓన్లీ జీడితో ఉండేటువంటి మామిడికాయలు తీసుకొచ్చానండి. చిన్న చిన్న కాయలు తీసుకొచ్చాను 3. ఈ 3 మామిడికాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఆవకాయ ముక్కల కింద అప్పటికప్పుడు తయారు చేసినటువంటి మామిడికాయ ఆవకాయ అనమాట అండి. చక్కగా కడిగేసిన తర్వాత పొడిగా శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోండి. మామిడికాయలు అన్నీ కూడా శుభ్రంగా ఇలా తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత వేయండి. ఈ చిన్న ముచ్చిగా తీసేయాలండి. ఎందుకంటే దీంట్లో జీడిపోతే కనుక వాసన రాకుండా ఉంటుంది, జీడి వాసన రాకుండా ఉంటుంది. ఇలా చక్కగా ఒక 3 మామిడికాయలు శాంపిల్ ఆవకాయ అంటారు దీన్ని. అంటే అప్పటికప్పుడు మడిగా మనం చేసుకునేటువంటిది వ్యవస్థ ఇది. ఇలా చిన్న ముక్క కింద తీసేసుకొని ఇలా తరగాలండి. చక్కగాను ఇలా తరుక్కుని చిన్న చిన్న ముక్కలు కింద తరగాలండి. నేను శాంపిల్గా 3 మామిడికాయలు తరుగుతున్నాను ఈరోజు వేసుకోవడానికి. ఏం కనపడమన్నా పర్వాలేదు, ముక్కలు కింద ఇవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. అప్పటికప్పుడు వేసినటువంటి ఊరగాయ చాలా బాగుంటుందండి. ఎందుకంటే టెంక ఉండదు, జీడి మామిడికాయలా ఉంటుంది. ఈ చిన్న చిన్న ముక్కలతోటి అప్పటికప్పుడు తయారు చేసిన ఆవకాయ కలుపుకుంటే చాలా బాగుంటుందండి. చేసే విధానాన్ని మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని నేను శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నానండి. ఇవి తరిగిన తర్వాత ఈ చిన్న ఖాళీ ప్లేట్ ఒకటి తీసుకొని జస్ట్ డిష్ ఒకటి తీసుకోండి. అందులో ముందుగా పప్పు నూనె వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా నూనెలో వేయండి. ఇలా నూనెలో వేసిన తర్వాత ఆవపిండి, ఉప్పు, కారం వేసి కలిపితే కనుక ఈ మామిడికాయలు ఉన్న తడి అంతా కూడా పోతుందండి. కొద్దిగా ఎక్కువ నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందండి. పైగా నిల్వ ఉండడమే కాదు, నిల్వ ఉన్నా సరే పెద్ద పాడవకుండా, అంటే మెత్తగా అయిపోకుండా, నలిగిపోకుండా చక్కగా కొబ్బరి మొక్క విరిచి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే చక్కగా ఇలా ముందుగా మనం నూనెలో కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. 2 నిమిషాలు అలా నూనెలో ఉంటాయండి. ఇప్పుడు మనం చేసే ప్రక్రియ, ఈ 3 మామిడికాయ ముక్కలకి తగినంత కారం అనేది, అంటే అంతా వేయక్కర్లేదు. ఈ కప్పుతో సగం కప్పు కారం అండి. మనం అప్పుడప్పుడు మడిగా ఆడుకున్నటువంటిది ఆవపిండి అండి. ఇది కూడా తగినంత అరకప్పు ఆవపిండి అండి. ఇది అలాగే ఇది కూడా మెత్తగా రాళ్ళ ఉప్పును ఆడుకున్నటువంటి ఉప్పు అండి. ఇది కూడా దీనికి తగినంతగా మనం వేసుకునేటువంటి విధానం. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. మడిగా అప్పటికప్పుడు చక్కగా మనం ఈ మామిడికాయలతోటి అందులోనూ టెంక కట్టిన జీడిగా ఉండేటువంటిది పసిరి మామిడికాయలు అంటారు. ఈ రకంగా ఆవకాయ పెట్టుకుంటేనండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ముఖ్యంగా పప్పు నూనెతో మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో ఉంచిన ముక్కలన్నీ కూడా మనం ఒకసారి ఇలాగా నూనెలో దేవినట్టుగా దేవేసి ఈ మనం మిశ్రమాన్ని ఆవపిండి మిశ్రమంలో ఉంచుకుని కలుపుకుంటానండి. చూస్తూ ఉంటేనే మనకి నోరు ఊరుతుంది కదండి. చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా చక్కగా చిన్న మామిడికాయలు తీసుకొచ్చి, చిన్న మామిడికాయలు అంటే అప్పటికి ఇంకా టెంక కట్టకుండా ఉన్నది జీడి ఉన్న మామిడికాయలు తీసుకొచ్చి చక్కగా ఇలా కలుపుకుంటానండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మనం మడిగా చేసుకోవడానికి, అంటే మామూలుగా పెద్ద ఊరగాయ సంవత్సరం పెట్టేటువంటి ఊరగాయ కొద్దిగా మడి ఉండదు, అయినప్పటికీ అది కూడా మా ఇంట్లో మడిగానే పెడతారు. ఇది మనం మడిగా చేసిన విక్రియ. ఈ ముక్కలు నానబెట్టినటువంటి నూనె కూడా మనం దీని మీద వేసేసుకోవాలండి. కలుపుకుని అప్పటికప్పుడు తయారు చేసినటువంటి మామిడికాయ ఆవకాయ అండి. ఊరగాయ అంటారు దీన్ని. ఆవకాయ ఆంధ్రులది, గుంటూరు గోంగూర మనదేలే అని మన కవులు మన ఆవకాయల మీద, మన గోంగూర పచ్చడి మీద, మన తెలుగువాడి వంటల మీద అనేక మంది కవులు అనేక రకాలైనటువంటి కవిత్వాలు కూడా పాడి ఉంచారు మనకి.
చూశారు కదండి, ఇది మామిడికాయ ఊరగాయ. అప్పటికప్పుడు మడిగా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇది ఒక పూట నిలవ ఉంచుకొని మొన్న తర్వాత తింటే కూడా బాగుంటుందండి. పప్పు నూనెతో కలుపుకోండి. మనం కొద్దిగా చేసుకున్నా ఎక్కువ చేసుకున్నా మంచి క్వాలిటీ ఉన్నటువంటి పదార్థాలు వాడుకుంటేనే అది తినడానికి రుచిగా ఉంటుందండి. మీరందరూ కూడా చాలామంది వీడియోలు చూడండి, నా వీడియో చూసి సపోర్ట్ చేయండి. చక్కగా చూస్తున్నారు కదా, మామిడికాయ అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఊరగాయ చూస్తే చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మీరందరూ కూడా ఇలా తయారు చేసుకొని తిని ఆనందించి రుచి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ ఆవకాయనంతా కూడా నేను ఇందులో తీసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కలుపుకున్న ఆవకాయ. మీరందరూ కూడా ఆదరించాలి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టండి. చక్కగా ఈ ఆవకాయలు కలపాలండి. పూర్వం ఏం చేసేవారంటే ఇలా కలిపినటువంటి బేసిన్ కానీ పళ్ళెం కానీ ఉంటే అంత అన్నం తీసుకొచ్చి అందరూ కలిపేసి నూనె చుక్కేసి కలిపేసి మా పిల్లలందరికీ కూడా మా అమ్మమ్మగారు తలకొమ్మతో పెట్టేవారు. ఎంత రుచిగా ఉండేది, అంత అద్భుతంగా ఉంటుందో అనండి. అందుకని మీరందరూ కూడా చక్కగా ఆవకాయని అప్పటికప్పుడు మడిగా చేసుకుని చక్కగా చేసుకోండి, రుచిగా తినండి. అందరూ బాగుండాలి. ముఖ్యంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది చూడట్లేదు, చూడండి, అభిమానించండి. మీరు కొట్టిన లైకు, మీరు చేసే సపోర్టు ఇంకాస్త మడిగా వంటలు రుచిగా శుచిగా చేసేటువంటి మలపాక మడి వంటలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు.